హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆద్యాస్ లైఫ్ స్టైల్ ఛానల్. హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఇక్కడ వచ్చి ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మామిడి చెట్టు. నేను ఇది ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అప్పుడు తీసిన వీడియో ఇది. అంటే అప్పుడు మామిడికాయలు కోసుకుందామని చెప్పి పైకి వెళ్ళాను. ఇది వచ్చి రసాలు అంటారు కదా, అలా పెద్ద రసాలు ఏదో చెట్టు అంటారు. ఇది పచ్చడికి అలా పనిచేయదు, కానీ పండించుకుని తినడానికే తప్పించి పచ్చడికి అయితే పనిచేయలేదు. ఒకసారి ఆవకాయ పట్టారు, కానీ అది మెత్తగా అయిపోయిందని చెప్పి అప్పటి నుంచి కూడా ఆవకాయకి ఇంక దేనికి పని చేయలేదు, పెట్టలేదు. పళ్ళు తినడానికే వాడేమి ఇవి వచ్చి ప్రతి సంవత్సరం కూడా బాగా కాస్తాయి. అందులోకి ఇవి ఒకసారి రెడీ అవ్వవు. కాయలు కూడా ఒకసారి పూత పూసాక మళ్ళీ అవి కాయలు రెడీ అయ్యాక మళ్ళీ పూత పూస్తాయి. అలాగా ఒక 5-6 సార్లు కింద పూత పూసి ఈ మామిడికాయలు అనేవి వస్తూ ఉంటాయి. అప్పటికే మేము 3 సార్లు అనుకుంటా కోసేసాం కాయలు ఆల్రెడీ. ఇప్పుడు కనిపించట్లేదు, కానీ ఇంకా మేము కోసినవి అయితే అప్పుడు చాలా ఉన్నాయి. అప్పుడు నేను వర్షం పడటం వల్ల ఆ వీడియో అయితే తీయలేదు. వెంటనే ఇంకా కింద దిగిపోయాను. తర్వాత మళ్ళీ వచ్చి కాయలు అనేవి కోసారు. ఇప్పటికీ కూడా ఇంకా అక్కడక్కడ పూత అనేది ఇంకా వస్తూ ఉంది. ఈ చెట్టు వేసి చాలా సంవత్సరాలు అయ్యి ఉంటుంది. అప్పటి నుంచి కూడా మేము ఇప్పటికి ఒక్క మామిడికాయ అనేది కొనుక్కోలేదు. ప్రతి సంవత్సరం కూడా ఇంకా దీని పళ్ళే మేము తింటాము. ఈ ఎన్ని కాయలు కాస్తాయంటే ప్రతి సంవత్సరం కాసిన కాయలు బరువుకి ఒక్కొక్క రబ్బ విరిగిపోతూనే ఉంటుంది ఎప్పుడు కూడా. ఈ సంవత్సరమే ఒక చెట్టు మొత్తం కూడా అలా స్లాబ్ మీద అలా పడుకున్నట్టు ఉండటం వల్ల ఈ సంవత్సరం మాత్రం బాగున్నాయి. ఈ కాయలు అయితే చాలా పెద్దగా ఉండేవి. ఇప్పుడైతే మరి ఏంటో అంటే కింద బలం సరిపోకో ఏదో తెలియదు, కానీ ఇప్పుడైతే కొంచెం చిన్న సైజు లాగా అయిపోతున్నాయి. మామిడికాయలు పచ్చిగా ఉన్నప్పుడు అయితే ఎంత పుల్లగా ఉంటాయో అస్సలు తినలేము. అదే పండాక అయితే చాలా బాగుంటాయి, మంచి స్వీట్గా భలే ఉంటాయి. ఇక్కడ వచ్చి మాకు కొన్ని రకాల ఫ్రూట్స్ కావాలి. మేము దివాన్ చెరువు ఫ్రూట్స్ మార్కెట్కి అనేది వెళ్ళాం. అందుకే ఈ ఫ్రూట్స్తో పాటు మా మామిడి చెట్టుని కూడా యాడ్ చేసి చూపించా. వీటికైతే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు. నేనైతే వాటర్ యాపిల్ అని మాత్రం చెప్తాను. ఇది కూడా చాలా కాస్ట్ ఎక్కువగానే ఉన్నాయండి. ఇవి పావు కేజీ 50 రూపీస్ ఎంతో చెప్పారు. ఈ ఫ్రూట్స్ మార్కెట్లో వీటికి ఏం వేస్తారో ఏమో తెలియదు, కానీ అక్కడ ఉన్నంతసేపు కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. వాటిని ఇంటికి తీసుకెళ్ళాక మాత్రం అవి మళ్ళీ కొంచెం ఒడిలిపోయినట్టు అదోలా అయిపోతాయి. ఇప్పుడు మామిడి పళ్ళు సీజన్ వల్ల ఇక్కడ ఎటు చూసినా మామిడి పళ్ళు ఎక్కువ కనబడుతున్నాయి. మిగిలిన వాటికన్నా ఎక్కువ మామిడి పళ్ళు వాటిని కొనుక్కోవడానికి కూడా చాలా ఎక్కువగానే ఉన్నారు. ఈ ఫ్రూట్స్ మార్కెట్లో అయితే అసలు జనం ఉన్నారండి, చాలా ఫుల్గా ఉన్నారు. ఇక్కడ వాటర్ ప్రతి ఫ్రూట్స్ మీద కూడా వాటర్ ఏదో చిమ్ముతున్నారు. మరి ఆ వాటర్లో ఏమన్నా కలుపుతున్నారో ఏమో ఫ్రెష్గా ఉండడానికి. ఇంకా అలా వాటర్ అయితే అలా చిమ్ముతూనే ఉన్నారు. మొత్తం మార్కెట్ చుట్టూ రౌండ్ వేసి వచ్చాను. ఇక్కడ యాపిల్స్ కూడా సైజులు అన్నీ కూడా సైజులే, చిన్న సైజు పెద్ద సైజు అని చెప్పి సైజులో ఉన్నాయి. ఇవి ఫ్రూట్స్ ఇవి ఎంతమందికి ఇష్టం ఏంటి, నాకైతే అస్సలు నచ్చవు. హెల్త్కు చాలా మంచిది, బ్లడ్ పడుతుంది అని అంటారు, కానీ నాకు ఎందుకు అస్సలు నచ్చదు. అది పుల్లగా లోపల ఏదో చిన్న చిన్న గింజల్లా ఉంటుంది కదా, ఆవాల్లాగా అన్నట్టు. నాకు ఎందుకు అది అస్సలు నచ్చదు. ఇంక ఇవన్నీ అరటిపళ్ళు గెలలు ఇవి బాగా కనిపిస్తాయని చెప్పి పైన మొత్తం బలే కట్టేశారు అన్నీ కూడాను. ఇక్కడ మామిడి పళ్ళు అయితే అసలు ఏం తక్కువగా ఏమీ లేవండి, చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇటు చూసినా అవే కనిపిస్తున్నాయి. ఈ అరటిపళ్ళలో కూడా చాలా రకాలే ఉన్నాయి. అది కనిపించేది ఆవకాడో ఏదో అంటారు కదండి, అది మాత్రం ఎప్పుడు నేను టేస్ట్ చేయలేదు. అది ఒక్కటి మాత్రం తీసుకుందామని అడిగితే ఒక్క కాయ వచ్చి 100 రూపీస్ చెప్పారు. ఇంక ఇవన్నీ కూడా దానిమ్మకాయలు. ప్రతి ఫ్రూట్స్లో కూడా 2-3 సైజులు అంటూ ఉన్నాయండి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేటు. ఈ ఫ్రూట్ అయితే నేను ఇదే చూడడం అంటే అక్కడ దాని పేరు అడిగితే లిచీ ఫ్రూట్ అని చెప్పారు. ఇదైతే నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. ఇది కాస్ట్ లాంటిది ఏమి అని ఏమి అడగకుండానే, అంటే అవి చిన్నగా ఉండటం వల్ల అనుకుంటే ఎవరికి కనిపించలేదు మేము తిన్నట్టు. అక్కడే టేస్ట్ చేసాము. తాటి ముందు ఉంటుంది కదా, సేమ్ అదే టేస్ట్ లాగా అనిపించింది, జల్లీలాగా. లోపల అయితే కుంకుడుకాయలో ఉంటుంది కదా గింజలాగా, ఆ టైపు గింజ అయితే వచ్చింది. ఇది వచ్చి ఆవకాడో. అక్కడ ఆవకాడో 100 రూపీస్ చెప్తే మేము 60 రూపీస్కి అలా అడిగి తీసుకున్నాం. అంటే టేస్ట్ ఎప్పుడూ చేయలేదు కదా, చేద్దామన్నట్టు ఇంటికి తీసుకొచ్చాక కట్ చేసాము. ఇదేమైనా హెల్త్కి ఏమైనా మంచిదేమో అంటే దీని గురించి నాకు అంత తెలీదు. హెల్త్కి మంచిదో ఏంటో తెలీదు. అంత కాస్ట్ అయితే ఉంది. ఒక్కొక్కటి 100 రూపీస్ చెప్పారు. మేము వద్దులే ఎందుకులే అంత తీసుకోవాలి ఒక కాయకి అన్నట్టు చాలాసేపు ఆగితే ఒక 60 రూపీస్కి అయితే వాళ్ళు ఇచ్చారు. దీన్ని అయితే తీసి తెచ్చుకొని ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నాము. ఈ ఫ్రూట్ లోపల అయితే పెద్ద గింజలాగా అయితే వచ్చింది. ఇది అసలు ఎలా నచ్చిందో ఏమో తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం నేను తినకుండా మా వదినకి అయితే పెట్టాను. అది ఆవిడైతే ఏం చెప్తున్నారో చూడండి ఒకసారి. ఏ గడ్డ రీసెర్చ్ చేయండి. ఏ గడ్డ
అలాగే చెప్తాను. అసలు ఆ ఫ్రూట్కి ఎందుకు అంత కష్టపెట్టారు అసలు అర్థం కాలేదండి. అసలు ఏ టేస్ట్ లేదు, తీపి వగర పులుపు అసలు ఏదీ లేదు. చాలాసేపు దీని గురించి నవ్వుకున్నాం. ఇదైతే నేను వచ్చేటప్పుడు అయితే ఈ వ్యూ బాగుందని చెప్పి తీసానండి. ఈ షాపింగ్ ఫ్రూట్స్ లాంటివి ఇవన్నీ ఎందుకు కొంటున్నామో దేనికి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తాయి, ఖచ్చితంగా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి.